మీరు కొంచెం కానీ బిడ్డ కొంచెం దగ్గర బ్యాక్ సైడ్ బాగా మొక్కండి బిడ్డ ना काले क्या मसान जाओ उधर जाओ तब एक रखो ना చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాదాత్ మషాయిక్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సయ్యద్ హక్కుల వేదిక తరఫున మా సోదరులు మిత్రులందరూ కూడా ఈరోజు నన్ను సన్మానించడం జీవితంలో ఒక మరుపురాని ఘటంగా నేను భావిస్తున్నాను. అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు కమ్యూనల్ హార్మనీ, అదేవిధంగా ఏదైతే సోషల్ మనం వర్క్ చేస్తున్నామో దాని మీద అధ్యయనం చేసి నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ అనేది ఇంకా నాలో బాధ్యతను ఇంకా పెంచింది. మేము ఒకటే అనుకుంటున్నాం, ఏదైతే ఈ సయ్యద్ హక్కుల కమిటీ ఉందో వాళ్ళ తరఫున మేమందరం కూడా రాబోయే రోజుల్లో సర్వమత సమానత్వం కోసం, అదేవిధంగా భారతదేశంలో ఉన్న లౌకికవాదాన్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి అనుకుంటున్నాం. భారతదేశానికి 2 ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు, అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు. ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్, ఏదైతే ఇస్లామిక్ పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు, లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 2 ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు, ఈ తల్లి ఒడిలో పుట్టినాము, ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అన్నదమ్ముల అనురాగం ఉంది. ఇక్కడ హిందూ, ముస్లిం, దళితులు, క్రైస్తవులు అనే భేదాభిప్రాయాలు లేకుండా మేమందరం కూడా ఒక తల్లి పేగులో పుట్టకపోయినా కానీ భరతమాత ఒడిలో పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా ఒకరి సుఖ సంతోషాల్లో, ఒకరి కష్ట నష్టాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయాన్ని వదులుకొని మేము పాకిస్తాన్కి రాము, ఈ గడ్డ మీదనే ఉంటామని చెప్పిన వీరుల సంతతి మేము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ మత సంస్థలు ఉన్నాయో, ఆ దర్గాలు కానీ, టెంపుల్ కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని అదే స్థితిలో కొనసాగించాలా. దాని మీద ఎవరు కూడా అది మాది, ఇది మీది అని వాదనలు కానివ్వండి, కేసులు కానివ్వండి వేసుకోవడానికి లేదని భారత రాజ్యాంగంలోనే రాసేసినారు. దాన్ని బలపరుస్తూ 1991లో మళ్ళీ భారతదేశంలో ఉన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదైతే 1947 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని యథాస్థితిలో కొనసాగించాలా. ఎవరు కూడా ఎవరి మత సంస్థల మీద వాళ్ళు ఈ విధంగా తీర్మానాలు చేసుకొని అది మాది, ఇది మీది అనే భావన, భేదాభిప్రాయాలు తీసుకొని రాకూడదని చెప్పి మళ్ళీ 1991లో చేసినారు. మా నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి సయ్యద్ సమీ హుస్సేని గారికి డాక్టరేట్తో సన్మానించడం జరిగింది. ఆ యొక్క శుభ సందర్భం మీద మేము నెల్లూరు జిల్లా సాదాత్ మషాయిక్ పీఠాధిపతుల సంఘం మరియు ఏపీ స్టేట్ సయ్యదుల హక్కుల ఐక్యవేదిక తరపున సమీ గారికి మేము సన్మానం చేయడం జరిగింది. సమీ గారు ఎంతో సేవలు చేస్తుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. అందరి మనిషి, అన్ని మతాలు, మైనార్టీ అన్ని మతాలకు కూడా నేనున్నాను అని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి. ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం చాలా గొప్పమైన విషయం. మా యొక్క పీఠాధిపతుల సంఘం నుంచి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము.